ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 144 13వ చరణాన్ని మనం చూస్తే, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు వేల కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బేళ్లలో పిల్లలు వేయుచున్నవి. ప్రభునందు ప్రియమైన వారలారా, దావీదు ఈ కీర్తనను ప్రారంభిస్తూ నాకు ఆశ్రయదుర్గముగానున్న యెహోవా సన్నుతించబడును గాక అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దేవాది దేవుణ్ణి తనకు ఆశ్రయంగా చేసుకుంటున్న బట్టి దేవునిని ఆశ్రయించినటువంటి వారి జీవితాలు ఏ రీతిగా ఉంటాయో, ఎలా ఉంటాయో భక్తులు తెలియజేస్తూ 12వ చరణంలో మా కుమార్తెలు నగరుకై చెక్కబడిన మూల కమ్మాల వలె ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. ఇక్కడ మనం గమనిస్తే మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అనేటువంటి మాటలు తెలియజేశాడు. దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెన ఏ రీతిగా ఉంటుందో తెలియజేస్తూ ఉన్నాడు. వారి యొక్క బిడ్డలు, వారి యొక్క సంతానము ఏ రీతిగా అభివృద్ధి చెందిందో. అందుకనే ఆయన అంటాడు, నీతిమంతుల సంతానము విడవబడటం కానీ భిక్షమెత్తటం కానీ నేను చూడలేదు అనేటువంటి మాటను తెలియజేశాడు. నేను బాల్యం నుంచి చూస్తూ ఉన్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించినటువంటి వారి జీవితాల్ని నేను గమనిస్తూ ఉంటే దేవుడు వారికి తోడుగా ఉండే అన్ని విషయాల్లో వారిని అభివృద్ధిపరిచాడు. మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, పచ్చగా సారము కలిగి ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కమ్మముల వలె ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. సంపదను దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగంటే మా కొట్లు నింపబడిని. ఎలాంటి విధంగా నింపబడిని? పలు విధములైన ద్రవ్యముల చేత నింపబడ్డాయి. 1 కాదు 2 కాదు, అన్ని విధాలుగా మా యొక్క కొట్లు నింపబడినవి అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, మా కొట్లు నింపబడటమే కాదు, మా పొలములో మా గొర్రెలు, మా పశువులు మందలను పెట్టుచున్నవి, ఈనుచున్నవి, పిల్లలను వేయుచున్నవి అనేటువంటి మాటను తెలియజేస్తాడు. దేవునిని ఆశ్రయంగా కలిగి జీవిస్తే నీ జీవితం ఎంత అభివృద్ధి పదంలో ఉంటుందో, ఎంతగా ఉన్నతంగా ఆశీర్వదించబడుతుందో దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నాకు ఆశ్రయదుర్గమైనటువంటి యెహోవా సన్నుతించబడునుగాక అని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. నీవు దేవునిని ఆశ్రయంగా చేసుకుంటే నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ యొక్క ఉద్యోగము, నీకున్న పరిస్థితులన్నీ కూడా దీవెనకరంగా ఉంటాయి. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. తల్ల వంచి ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికిలో దీవించండి. నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి. నాయన, నిన్ను ఆశ్రయించినటువంటి వారి జీవితాలు ఏ రీతిగా ఉంటాయో నువ్వు తెలియజేశావు. నన్ను అటు రీతిగా మా కుటుంబాలు ఉండడానికి నీ కృప, నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించుమని సర్వశక్తి కలిగిన యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.